సినిమా సూపర్గా ఉందండి, ఎక్సలెంట్. ముఖ్యంగా రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, మన శంకర్ గారి దర్శకత్వం బాగుంది. ముఖ్యంగా దిల్ రాజు గారు దీనికి ఖర్చుగా వెనకాడ ఖర్చు పెడతాం. సినిమా చాలా సూపర్గా ఉంది. రామ్ చరణ్ గారు అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో అద్భుతమైన నటన చూపించారు. 100% అండి, చాలా అద్భుతమైన సినిమాగా చెప్పొచ్చు. సంక్రాంతి బ్లాక్ బస్టర్. అది కథాపరంగా వచ్చిన సీన్స్ చాలా బాగున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, పొలిటికల్ నాయకుడిగా చాలా బాగుందండి. చాలా ఒకదానికి మించి ఒకటి చాలా బాగుంది. ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగున్నాయండి. సాంగ్స్ అయితే చాలా బాగా తీశారు. ఈయన సరికొత్త డ్యాన్సెస్ మన చరణ్ గారి దగ్గర చూడొచ్చు. అదేవిధంగా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. 100% ఆల్రెడీ ఫస్ట్ డే కలెక్షన్స్ నెంబర్ 1 కలెక్షన్స్గా రికార్డ్ సృష్టించింది. ఇంకా డెఫినెట్లో 1 వీక్ కలెక్షన్స్ కూడా అధిగమిస్తుందని చెప్పొచ్చాను. డెఫినెట్గా 4.5 ఇవ్వచ్చండి. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్నే ట్రోల్ చేస్తున్నారు. ఆయన పైన ఇంక చల్లారు. మన వాళ్ళు ఎంత ఇంక ట్రోల్కి ఏముందన్న, ఎవడెవడో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతాడు ఇంట్లో ఒక సిస్టమ్ మీద కూర్చొని. ధైర్యం వచ్చి మాట్లాడి చెప్పమన్నాను. ఇది సంక్రాంతే కాదన్న, న్యూ ఇయర్ది. ఫస్ట్ న్యూ ఇయర్ మూవీ రిలీజ్ 2025లో బెస్ట్ మూవీ వచ్చింది. ఇదే న్యూ ఇయర్ది, ఇదే సంక్రాంతి. 2025 క్రిస్మస్ కూడా ఇదే అన్న. రికార్డ్స్ గురించి మాట్లాడద్దు అన్న. సినిమా ఎంత బాగుందని అడగండి అన్న. రికార్డ్స్ ఏముందన్న, ఎవరికి ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ ఆ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అన్న. సినిమా ఎంత బాగుందని అడగండి దయచేసి. ఎంత బాగుందని అడగండి. సూపర్ హిట్ కాదు, అది బ్లాక్ బస్టర్. అంబ్రోషియా ఒక ప్రపంచం ఎంత ఉంటుంది కదా, అంత హిట్ ఇది. అరే అన్న, యావరేజ్ అన్న వాళ్ళకి నేను పైసలు ఇచ్చేస్తాను. రమ్మన్ అన్న, ఎవరన్నా యావరేజ్ చెప్పింది, పైసలు ఇచ్చేస్తా. యావరేజ్ అంటే పైసలు ఇచ్చేస్తా. మీరు ఇట్లా వచ్చి ఈయన చూపెండి సినిమా బాగోలేదంట. ఏం నచ్చలేదు భయ్య మీకు బ్రో. యాక్టింగ్ చంపేశాడన్న. ఆయన చిరుత మూవీ నుండి చూస్తున్నాను. నా రంగస్థలంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆయన కొంచెం విలేజ్ క్యారెక్టర్. ఇందులో కూడా అలాంటి విలేజ్ క్యారెక్టర్ ఉంది, అది చాలా బాగుంటుంది. అందులో కొంచెం ఆయనకి నత్తిగా స్టామర్గా మాట్లాడతారు. అది కొంచెం ఎక్సలెంట్గా చేశారు ఆ క్యారెక్టర్ని. అంజలిది కూడా పెద్ద అదే ఇద్దరు రామ్ చరణ్స్ ఉంటే పెద్ద రామ్ చరణ్, ఫాదర్ రామ్ చరణ్తో అంజలి క్యారెక్టర్ ఉంటుంది అనమాట. శంకర్ డైరెక్షన్ మరి చెప్పక్కర్లేదన్న. ఆయన ప్రతి సినిమా అపరిచితుడి నుండి చూస్తూనే ఉన్నాము. ఆయన డైరెక్షన్ కోసమే మూవీకి రావాలన్నా. మూవీ సూపర్. సాంగ్స్, డైలాగ్స్. స్టోరీ కూడా సూపర్ ఉంది బ్రో. ఇట్స్ వెరీ నైస్ మూవీ. వీ క్యాన్ వాచ్ 2 to 3 times. అప్పన్న క్యారెక్టర్ ఇస్ వెరీ సూపర్. 2 to 3 times. ఎస్, ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ మూవీ. మనము చూసేంత సీన్స్లో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ వెరీ నైస్. నేను రామ్ చరణ్ని చాలాసార్లు ఐ హ్యాడ్ ఇంప్రెస్డ్. అంటే నేను కలవాలనుకున్నా, ఇట్ ఈస్ నో మోర్. నేను ఎప్పుడు కలవలేదు. సో సార్ థ్యాంక్ఫుల్. ఈ మూవీ అయితే మీరు చేసేదానికి. ఎస్జే సూర్య గారు ఇట్స్ వెరీ నైస్. సార్ కూడా చాలా మంచిగా చేశారు. సముద్రగణి గారిది సార్ కూడా అంజలి గారు కూడా థ్యాంక్ యూ. మీ పాత్ర కూడా చాలా న్యాయం చేశారు. వర్తబుల్ మూవీ. ఓవరాల్గా సినిమా బాగుంది, లావిష్గా చేశారు. సినిమా లేట్ అయినా చాలా బాగా తీశారు. కొంచెం ఖర్చుతో ఉన్న సినిమా కాబట్టి కొంచెం టైం పట్టింది. శంకర్ గారి సినిమా అంటే అందరికీ తెలిసిందే, అది మిగతా సినిమాలాగా వెంటనే అయ్యేది కాదు. కొంచెం లావిష్గా నిదానంగా తీస్తారు, బాగా తీశారు. సినిమాలో హీరో గారు రామ్ చరణ్ గారు క్యారెక్టర్స్కి తగినట్టు డిఫరెంట్గా బాగా చేశారు. చాలా సినిమా అనేది డెఫినెట్గా జనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగుంది అనిపిస్తుంది తప్పితే ఎక్కడ డిసప్పాయింట్ చేయడు. పొలిటికల్ అంటే ఒకటి డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ మీద పొలిటికల్ బ్యాక్డ్రాప్ మీద వెళ్ళింది కాబట్టి మీకు దానికి తగినట్టు అందులో మెసేజ్ ఉంది. ఓవరాల్గా సినిమా సాంగ్స్, ఫైట్స్ అన్నీ బాగున్నాయి. రేటింగ్ అనేది మనం ఏం చెప్పాం, బట్ సినిమా సాటిస్ఫాక్షన్. సినిమా 100%, 60% పైన సాటిస్ఫాక్షన్. దగ్గర మైనస్ అనేది లేదు. డెఫినెట్గా హిట్ సినిమా. మూవీ ఇంకా చూడలేదు కానీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇట్ ఈస్ గోనా బి అ బ్లాక్ బస్టర్. ఇది నేనే డ్రా చేశాను. అవును, హార్డ్ కోర్ ఫ్యాన్ నేను.
రంగస్థలం నుంచి ట్రైలర్ చూసాను, సాంగ్స్ చూసాను అన్ని. దోప్ నచ్చింది, ఇంకా నానా హైరానా కూడా నచ్చింది. ఫ్యాన్స్ అందరికీ ప్రతి సినిమాకి ఫస్ట్ డే వెళ్ళాలని చెప్తాను.